అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక తీపి కబుర్ని అందించిందండి మన కూటమి ప్రభుత్వం. ఇప్పటికే మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన కూటమి ప్రభుత్వం మరో మైలురాయి దాటడానికి సిద్ధపడింది. ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుందండి. రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ ఈ పథకాన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మనకు క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతోందండి జనవరి 28వ తేదీన. ఈ క్యాబినెట్ సమావేశం తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడనుందండి. ఇప్పటికే మహిళలకు పలు పథకాలు అందించిన మహిళల మెప్పును పొందిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పథకానికి 3,300 కోట్ల రూపాయలను కేటాయించడం మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు లేదా సంవత్సరానికి 18,000 రూపాయలు అందించే ఈ పథకంకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఎవరెవరికి ఈ పథకం రాదు, ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా ఈ పథకం రావడానికి మహిళల వయస్సు చూసినట్టయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. అలాగే 59 సంవత్సరాల లోపల ఉండాలి. మీ ఆధార్ కార్డులో ఉన్న వయసును బట్టి మీ వయసు ధృవీకరణ జరుగుతుంది. మీరు మీ వయసును మార్పు చేసుకున్నట్టయితే ఈ పథకం రావడం కష్టమండి. మీరు వయసు మార్చుకోకుండా కరెక్ట్గా మీకు డేటా కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ పథకం ఈజీగా రావడం జరుగుతుంది. ఇక ఏ కులాలకు చెందిన మహిళలకు చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందిన మహిళలకే కాకుండా ఓసీ మహిళలకు కూడా ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే మహిళలు అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయి ఉండాలి. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులను అందజేస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికీ అందరికీ చేరి ఉంటాయండి. ఈ తెల్ల రేషన్ కార్డులను మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తించడం జరుగుతుంది. తెల్ల రేషన్ కార్డులో మీ పేరు ఉన్నట్టయితే మాత్రమే ఈ పథకానికి మీరు అర్హులుగా ఉంటారండి. ఇక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం ఇస్తారా, లేక 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తారా అని చూసినట్టయితే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే రేషన్ కార్డు కలిగిన కుటుంబం నుండి ఒక మహిళకు మాత్రమే ఈ డబ్బుల్ని అందుకునే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఉండాలి. మీరు ఇంకా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్టయితే రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి. లేదా సచివాలయంలో వెళ్ళి కూడా మీరు ఈకేవైసీని అయితే పూర్తి చేయొచ్చు అనమాట. జనవరి 26 తర్వాత ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారు. 28వ తేదీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రకటించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక డబ్బులు ఎలా ఇస్తారనే విషయం చూసినట్టయితే డబ్బుల్ని చేతికి ఇవ్వరండి, కేవలం బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలకు వేయడం జరుగుతుంది. నెల 1,500 రూపాయలు లేదా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఈ డబ్బులు అయితే పడతాయండి. చాలామంది తల్లికి వందనం వస్తున్న వాళ్లకు ఈ డబ్బులు వస్తాయా లేదా అని డౌట్గా ఉందండి. కానీ తల్లికి వందనం వచ్చే ప్రతి మహిళకు ఈ ప్రభుత్వం ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. తల్లికి వందనం వచ్చేసి పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక వినూత్నమైన కార్యక్రమం అండి. ఈ తల్లికి వందనం పథకంలో ఒక్కొక్కరికి 13,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి అయితే ఈ డబ్బులను వేయడం జరిగింది. అయితే తల్లికి వందనం వచ్చే వాళ్ళకు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వనున్నారండి. అయితే ఇంట్లో కేవలం ఒకరికి మాత్రమే, అంటే రేషన్ కార్డులో కేవలం ఒక మహిళకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అందరికీ అయితే ఇవ్వరండి. ఇంట్లో 2-3 మహిళలు ఉన్నట్టయితే కేవలం ఒకరికి మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పథకం రావడానికి అర్హతలు ఏవి ఉండాలైతే చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులేనండి. ఆంధ్ర నివాసి అయి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉండాలండి. స్మార్ట్ రేషన్ కార్డులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకంకి అర్హులు. మహిళ వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి. రేషన్ కార్డులో మహిళకి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ఇక ఈ పథకం రావాలంటే మనకు ఏ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి చూసినట్టయితే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి. ఆధార్ కార్డు ఆంధ్రాది అయి ఉండాలి. బ్యాంక్ పాస్ పుస్తకం లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకం రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి.
ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అంతేకాకుండా సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్ను తీసుకొని మనం ఫిల్ చేసి అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు మీ అప్లికేషన్ అయితే పరిశీలించడం జరుగుతుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా మీ డేటాను అయితే చెక్ చేయడం జరుగుతుంది. అయితే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట అధికారులు. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో అర్హత సాధిస్తేనే మహిళకు ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పథకం, ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రతి పథకానికి ఇవ్వడం అయితే జరుగుతోందండి. తల్లికి వందనం పథకానికి కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా 6 రకాల వెరిఫికేషన్లు అయితే ఉంటాయండి. మొదటగా వచ్చేసి ఇన్కమ్ అండి, అంటే ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయల కన్నా లోపుగా ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా లోపుగా ఉండాలి. అంటే మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారో అది సంవత్సరాల ఆదాయంకి సంబంధించిందై ఉంటుందండి. అది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000 కన్నా తక్కువ ఉండాలండి ఆదాయం వచ్చేసి. ఇక పట్టణ ప్రాంతాల్లో 1,44,000 కన్నా తక్కువ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అలా సబ్మిట్ చేస్తే మాత్రమే మీకు ఈ పథకం రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్ అండి. కరెంట్ బిల్లు సంవత్సరానికి సరిపోయిన సరాసరిని అయితే తీసుకోవడం జరుగుతుందండి. మీ కరెంట్ బిల్ ఏదైతే ఉందో అది సంవత్సరంకి సంబంధించి తీసుకుంటారు. నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి, కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి. మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయి ఉండకూడదు అనమాట. అంటే మీ ఆదాయం ఎక్కువగా ఉన్నట్టయితే మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుతున్న వాళ్లకు ఈ పథకం అయితే రావడం జరగదండి. నెక్స్ట్ వచ్చేసి కార్ అండి. ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే, ప్రైవేట్గా కారు ఉన్నట్టయితే మీకు ఈ పథకం అయితే రావడం జరగదు. కేవలం ట్యాక్సీ లేదా ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువైతే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. మీ ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండకూడదనమాట. ఇలా 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి మీరు అన్ని రకాలుగా అర్హులుగా ఉన్నట్టయితే, మీకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయినట్టయితే మీకు బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మీకు డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి. ఈ డీబీటీ పద్ధతిలో డబ్బులు పడాలి అంటే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్కి మాత్రమే ప్రభుత్వం పథకాలకు సంబంధించిన డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా పడడం జరుగుతుంది. ఇక అనర్హులు ఎవరు అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న మహిళలు ఈ పథకానికి అనర్హులండి. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. అప్లికేషన్ల స్వీకరణ అయితే ఫిబ్రవరి నెల నుంచి మొదలు కాబోతోందండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్లో పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.